మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇంకా విజువలైజేషన్ కోచ్ శ్రీకాంత్ గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాలను ఈ రోజు మనం డిస్కస్ చేద్దామండి. నమస్తే. నమస్తే కీర్తి గారు. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు మనకి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానీ లేదంటే ఎక్కువగా ఎఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ చేయడం ద్వారా మనకి అబండెన్స్ ఆఫ్ హెల్త్, వెల్త్ అన్నీ కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు అని. సో మా వ్యూవర్స్లో ఎక్కువగా మేము కమెంట్స్ చూసేది ఏంటి అంటే, అబండెన్స్ ఆఫ్ వెల్త్ని మేము అట్రాక్ట్ చేయాలంటే ఏదన్నా మాకు చిన్న స్పిరిచువల్ ఏదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉందా? 100% ఉందండి, ఖచ్చితంగా చెప్తాను వ్యూవర్స్ కు. ఎస్, ఇక్కడ అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలియాలి. కరెక్ట్. ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ రిజల్ట్. ఓకే. మనలో ఒక ఎనర్జీ ఉంటుంది, అది ఒక రిజల్ట్ గా బయటికి రావాలి. దాన్ని మేనిఫెస్టేషన్ అంటాం. ఇది ఒక సైన్స్. ఫస్ట్ ఇది కూడా నమ్మాలి. కరెక్ట్. ఇది ఒక మూఢనమ్మకం కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక సైన్స్. కరెక్ట్. ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వీవర్కి సంబంధించి మనం మనీకి సంబంధించినటువంటి ఒక యాంజిల్ నెంబర్ నేను చెప్తాను. ఓకే. ఇది ఎలా రాయాలి, ఓకే, ఏ పేపర్ రాయాలి కూడా చెప్తాను. ఓకే. ఓకే, Yeah. రైట్. ఒక ఎల్లో పేపర్ తీసుకోండి. ఎల్లో పేపర్ పై గ్రీన్ పెన్నుతో 199621147. ఓకే. ఎల్లో పేపర్ పైన గ్రీన్ పెన్ తో 199621147. బట్ ఇది చదివేటప్పుడు కూడా ఇలా విడివిడిగానే చదవాలి. ఓకే. ఓకే అండి, ఇది ఒక 108 టైమ్స్ రాయండి. 108 108. తర్వాత చాంటింగ్ కూడా 108 టైమ్స్ చేయండి. మీకు డౌట్ రావచ్చు, ఒక నెంబర్కి ఏంటి అంత పవర్ ఉంది అని. కరెక్ట్. మీ అకౌంట్లో నెంబర్ చూసుకుంటారా, డబ్బులు చూస్తారా? ఫోన్పే ఉంటుంది. ఫోన్పేలో మీరు ఏది చూసుకుంటే బిలీవ్ చేస్తారు? బ్యాలెన్సా? బ్యాలెన్స్ ఎలా కనబడుతుంది? ఇన్ నంబర్స్. మీ డబ్బు కనబడుతుందా? డిజిట్స్. కాదు, నెంబరే కనబడుతుంది. అంటే నెంబర్కి ఖచ్చితంగా పవర్ ఉంటుంది. కరెక్ట్. ఓకే, సో ఇది చాలా మందికి కూడా ఇది వర్కౌట్ అయ్యింది. ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. రిజల్ట్ చూడండి, వీడియో చూడండి, దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా 2025లో మీ యొక్క ఆలోచనలు మార్చుకోవడానికి ఈ మేనిఫెస్టేషన్ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేసుకోండి. సో మనకి ఈ పర్టికులర్ టైం ఏమన్నా ఉంటుందా అండి దీనికి? ఈ కోడ్ ఇది మార్నింగ్ టైంలో రాయాలి మేడం. మార్నింగ్ టైం 4 o'clock అలా రాసినా పర్లేదు, 5 o'clock లేసినా పర్లేదు. మొత్తానికి అయితే మీరు ప్రశాంతంగా ఉండే సమయం మార్నింగ్ టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైమే రాయండి. దీనికి బిఫోర్ మనం మైండ్ సెట్ ని ఎలా పెట్టుకొని రాయాలి అని అంటారు? ఎస్, మీరు దీనికి బిఫోర్ మైండ్ సెట్ పెట్టుకోవాలి అంటే నైట్ పడుకునేటప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి. కరెక్ట్. నైట్ గొడవలు పెట్టుకొని ఇబ్బంది పడుకొని పడుకుంటే మార్నింగ్ లేచినప్పుడు అదే డిస్టర్బ్తోనే ఉంటారు. నైట్ టైంలో కూడా మనం మంచి విజువలైజ్ చేసుకొని, విజువలైజేషన్ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ. విజువలైజ్ చేసుకుంటూ మనం ఏదైతే అబర్నెస్ అంటున్నారు కదా, ఈ అబర్నెస్ మన దగ్గర ఉంది అని మనం ఫీల్ అవుతే మార్నింగ్ మనల్ని అంతే హ్యాపీనెస్తో మనల్ని లేపుతుంది మన మైండ్. అప్పుడు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఎలాంటి నెగటివ్ ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ రాసే దాని మీద నమ్మకంతో రాయండి. మీరు ఏదైతే అవుతుందా కాదా రాస్తున్నారో అనే డౌట్ తో కాదు, ఖచ్చితంగా రాసేటప్పుడు నమ్మకంతో రాయాలి. కరెక్ట్. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇదే మంత్ర. మాటకు పవర్ ఉంది. కరెక్ట్. దేవుడి దగ్గర మంత్రాలు చదువుతారు, Correct. ప్రతి మంత్రానికి పవర్ ఉంది. ఇప్పుడు మీరు రాసేది కూడా ఒక మంత్రం. ఆ రాసేటప్పుడు బిలీవ్ చేసి రాయండి, ఖచ్చితంగా జరుగుతుంది. సో విజువలైజేషన్ చేసుకొని ఇప్పుడు 199621147 రాయమని చెప్పాను కదా. కరెక్ట్. ఇది రాసేటప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు వాటిని ఒకసారి విజువలైజ్ చేసుకోండి. ఓకే. మీ అకౌంట్లో డబ్బు చూడాలనుకుంటున్నారా? Yeah. ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి, మీ దగ్గర ఉన్నట్టుగా అబ్జర్వ్ చేయండి. కరెక్ట్. అప్పుడు ఆ ఫీలింగ్తో రాయండి. మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో FTBA అని ఉంటుంది. ఓకే. మన ఫీలింగ్స్ కరెక్ట్గా వర్కౌట్ అవ్వాలి. మన ఫీలింగ్స్ వర్కౌట్ అయితే మన ఆలోచనలు వర్క్ అవుతాయి, థాట్స్ అనేది వర్కౌట్ అవుతాయి. అప్పుడు బిలీవ్ సిస్టమ్ వస్తుంది, అప్పుడు యాక్షన్ వస్తుంది. అందరు అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే అన్ని డబ్బులు వస్తాయి కదా, అవి వస్తాయి ఇవి వస్తాయి కదా. మరి ఇంట్లో కూర్చొని ఇవన్నీ రాస్తే, ప్రాక్టీస్ చేస్తే, ఒక పేపర్ పెన్ తీసుకొని రాస్తే అన్నీ వస్తాయా అని? లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ ఉంది, అట్రాక్షన్లో యాక్షన్ ఉంది. మన మైండ్ మనం లేపి ఆ పని చేసేలా చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో Thank మచ్ you, madam. శ్రీకాంత్ గారు.